ఏలూరులో 30 టన్నుల కల్తీ నెయ్యి నూనె విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జంతు కళేబరాల కొవ్వుతో నెయ్యి, నూనె తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నామని వారు చెప్పారు. మెటీరియల్ ఉంది కదా, ఆ మెటీరియల్ని ఫ్రై వాళ్ళు కాస్తే దాంట్లో లీటర్ 40 రూపీస్ అంటాడు. 15 40 400 దాంతో అది బర్న్ చేసుకుని ఈరోజు విజిలెన్స్ ఎస్పీ గారికి కె నాగేశ్వరరావు గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు మేము బృందాలుగా విడిపోయి మేము లంకపేటలోను అలాగే ఆదివారపేటలోను ఎక్కడైతే ఈ బీఫ్ యొక్క మాంసం నుంచి పశువుల దగ్గర నుంచి అవి కట్ చేసినప్పుడు వచ్చే అది పచ్చి కొవ్వుని వాళ్ళు దాన్ని సేకరించి వాళ్ళు దాన్ని కరిగించి అలాగే మార్కెట్ నుంచి గుడ్ లైఫ్ తర్వాత పూజ ఆధారు ఇలా ఏదైతే సోకాళ్ళు బ్రాండ్స్ ఉన్నాయో వాటి ఆయిల్ టిన్స్ని వాళ్ళు ఎంటీ టిన్స్ని పర్చేజ్ చేసి ఆ ఆయిల్ టిన్స్లో వీళ్ళు ఇంట్లో కరిగించి ఆ యొక్క ఆయిల్ని దీంట్లో సేవ్ చేసి ఉంచి దాన్ని అమ్ముతున్నారు. వాళ్ళు ఇక్కడ జన్నయ్య అనే అతను ప్రజెంట్ మనం అతని ఇంటి దగ్గర ఉన్నాము. జన్నయ్య అనే అతను దీన్ని కలెక్ట్ చేసి అతను పశువుల్ని కట్ చేస్తాడు. అతనితో పాటు అతని దగ్గర ఉన్నాయి కాకుండా చుట్టుపక్కల కూడా అతను కలెక్ట్ చేసి అతని ఇంటి దగ్గర అతను కాచి అది మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కాస్తున్నాడు. అతను కాచి దాన్ని టిన్స్ని కలెక్ట్ చేసి టిన్స్లో దాన్ని సేకరించి దాన్ని నిల్వ చేసి ఉంచుతున్నాడు. దీనిని షౌకత్ అనే అతను ఇంకో అతను ఇక్కడే ఉన్నాడు. ఇతని దగ్గర నుంచి అలాగే కొంతమంది ఇలాగే జన్నయ్య లాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే దీన్ని కాస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇతను కలెక్ట్ చేసి చుట్టుపక్కల కామవరపుకోట నుంచి అలాగే ఇంకా సరౌండింగ్స్ నుంచి కూడా ఇతను ఎక్కడైతే కలెక్టింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నుంచి ఈ టిన్స్ని ఒక వెహికల్ ద్వారా అతను వాళ్ళ దగ్గర నుంచి 700 రూపాయలకి అతను పర్ టిన్ అది 15 లీటర్స్ ఉంటుంది. అది కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి వాళ్ళకి 700 అమౌంట్ ఇచ్చి ఇతను సామర్లకోటలో ఉన్న నజరత్ అతను ఇలాగే చాలామంది ఈ షౌకత్ లాంటి వాళ్ళని చాలామంది ఎవరైతే లంసంగా కలెక్ట్ చేస్తారో ఆ పాయింట్స్ని పెట్టుకొని
అతను వీళ్ళందరి దగ్గర నుంచి ఈ కొవ్వుని తీసుకుంటా టిన్స్ని కలెక్ట్ చేస్తాడు అతను. ఇవి మేము చుట్టుపక్కల వంగాయగూడెం వీటిలన్నిటిలో బీఫ్ అమ్మే వాళ్ళ షాపులను కూడా ఇప్పుడు వెళ్ళి తనిఖీ చేసాము. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవి కొన్ని ఏదైతే పచ్చి కొవ్వు ఉందో దాన్ని కూడా కొంతమంది హోటల్స్ కూడా తీసుకెళ్తారు, ఈ షార్ వాళ్ళు వాటిలో కలుపుతారు, దానికి దీన్ని తీసుకెళ్తారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు ఎటువంటి కాసేవాళ్ళు కానీ ఇతను కలెక్ట్ చేసే అతనికి కానీ ఎటువంటి వాళ్ళకి లైసెన్స్ లేదు. ఇది అనాథరైజ్డ్గా అక్రమంగా జరుగుతుంది. దీనివల్ల మానవుల యొక్క మానవుల యొక్క ఆహారం తినే పదార్థాల్లో కూడా కలపడానికి అవకాశం ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు అన్నది ఆ శాంపిల్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఇది మానవుల యొక్క ఆహార భద్రతకి సంబంధించిన విషయం కాబట్టి దీని మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడానికి మేము ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా ఈ యొక్క మెటీరియల్ని సీజ్ చేసి అందిస్తున్నాము. తదుపరి క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు దీనిలో శాంపిల్ కలెక్ట్ చేశారు. తదుపరి చర్య కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇలాంటివి ఎవరైనా కూడా అనాథరైజ్డ్గా అక్రమంగా ఇలా మానవుల యొక్క ఆహారానికి, మానవుల యొక్క లైఫ్కి, వాళ్ళకి భద్రతకి విఘాతం కలిగించేలాగా కల్తీ ఆహార పదార్థాలని, కల్తీ నూనెని ఎవరైనా ఇలా వాడడం జరిగితే కనుక ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు ఇమీడియట్గా తెలియజేయండి. మీ యొక్క సమాచారం గుప్తంగా ఉంచడం జరుగుతుంది. ఇలాంటివి మాత్రం ఎక్కడైనా జరిగినా కూడా విజిలెన్స్ కొరడా దులిపిస్తుంది. ఈ వాడడం వల్ల అవి దీంట్లో ఏం వాడతారు, దేంట్లో కలుపుతారు అన్నది తెలియాలి ముందు. అవి ఎవరైతే దీన్ని డైరెక్ట్గా దాని గురించి దేనిలో వాడతారన్నది మనం పూర్తిగా కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత దానివల్ల దుష్ప్రభావాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. దీన్ని వాడడం వల్ల డైరెక్ట్గా ఇవి దేనిలో వాడతారన్నది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. వీళ్ళు అనడం ఏంటంటే కొంతవరకు సబ్బుల్లో కలుపుతాము అది ఇది అని చెప్పి అంటున్నారు, కానీ ఇది పూర్తిగా కూడా మనకి ఎక్కడ వాడతారన్నది క్లారిటీ రాలేదు. కానీ ఇది వాడడం వల్ల మాత్రం మానవ జీవితానికి డైరెక్ట్గా ఇలాంటి మెటీరియల్ని వాడడం వల్ల మాత్రం మానవ యొక్క ఆహార భద్రతకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి హాని జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ ఈరోజు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారికి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం లంకపేట, ఏలూరు లంకపేట నందు కొంతమంది వ్యక్తులు, ఇజ్రాయిల్పేట లంకపేట నందు కొంతమంది వ్యక్తులు పశు కొవ్వుని ఆయిల్ కింద తయారు చేసి దాన్ని మానవాహార వినియోగం కొరకు కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి విక్రయిస్తున్నారని వారికి వచ్చిన సమాచారం ప్రకారం వారి సిబ్బందితో ముందుగా ఈ ప్రదేశంకు ఇచ్చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అయిన నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఏలూరు మరియు వెస్ట్ గోదావరి జిల్లా మా ఇన్స్పెక్టర్ గారితో కలిసి ఈ ప్రదేశానికి వచ్చి చూడగా ఒక్కొక్క ప్రదేశం 2 ప్రదేశాల్లో కూడా 15 లీటర్ల టిన్నుల్లో ఈ కొవ్వు యానిమల్ ఫ్యాట్ నిల్వ చేస్తుంది. దీన్ని దేనికి తయారు చేస్తున్నారో, దీనికి ఏమన్నా పరిమితులు ప్రభుత్వం వారి అనుమతులు కానీ ఉన్నాయా, ఇది ఎవరికి విక్రయిస్తున్నారని విచారించగా వీళ్ళు సరైనటువంటి సమాచారాన్ని మాకు తెలియపరచలేదు. కనుక ఇది మానవ ఆహారం కొరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి విక్రయిస్తున్నట్టుగా అనుమానం వ్యక్తపరిచి ఈ శాంపిల్స్ని కూడా తీస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ 26 టిన్స్ని కూడా రిపోర్ట్లు వచ్చే వరకు కూడా సీజ్ చేసి రిపోర్ట్లు వచ్చినాక వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియదు. అలాగే ఎవరైనా కానీ ఇటువంటి అక్రమాలకు పాల్పడితే వారి మీద కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ అందరి నియమ నిబంధనలు అనుసరించి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా తెలియపరుస్తున్నాం. దీన్ని వీళ్ళు తెలియపరిచేది ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఎవరైతే పశువుల్ని కట్ చేస్తారో, స్లాటరింగ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఈ కొవ్వునంతా మాంసాన్ని కలెక్ట్ చేసి దీన్ని కరిగించి దీన్ని సామర్లకోటలో నజీర్ అనే వ్యక్తికి కోట బజార్లో అతనికి వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి తీసుకెళ్తాడు. దాన్ని సబ్బులు కానీ చేస్తున్నారు, కానీ సబ్బులు తయారు చేసడానికి దీన్ని ఒరిస్సా పంపిస్తామని చెప్తున్నారు. కానీ ఎటువంటి ధృవీకర పత్రాలు కానీ ఎటువంటివి లేవు. కనుక వీళ్ళపైన ఈ మచ్చలను సేకరించి హైదరాబాద్లోని నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కి ఎనాలిసిస్ కోసం పంపిస్తున్నాం. ఈ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే వీరిపై చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. నమస్కారం.